విజయ్ అరెస్ట్ చేశారు. సెంట్రల్ జైల్లో పెట్టారు సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుడ్ గుడ్. శేష, విజయ్ నేను చూసుకుంటాను. ఆ భాగం నువ్వు చూసుకో. భార్గవ్, ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్. నీకు సపోర్ట్గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు. ఈ విత్డ్రాల్ లెటర్లో సంతకం చేయి. మేక్ ఇట్ సింపుల్ మ్యాన్. అను ఏందన్న నువ్వు అనేదే? ఎందుకు మమ్మల్ని తోడుకొచ్చిందే? ఓ 5 నిమిషాలు టైం ఇయ్యే, సంతకం ఎడతాడా లేదో చూద్దాం. ఎట్లేదనుకో కట్ చేసి నీ వెనకమాల వచ్చేస్తాం. మేక్ ఇట్ క్విక్. ఇంకో 2 నిమిషాలు విజయ్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు సార్. డీసీ వెంకటేశ్వర వస్తారు సార్. కొంచెం త్వరగా వెళ్ళి మాట్లాడరండి సార్. ఆశలే సార్. కోర్టుకు తీసుకెళ్ళి రెడీ చేసావా? రే విజయ్, 30 సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు. నా కళ్ళలు చెరిపేస్తానని వాడన్న 8 గంటల్లో నా చేతులు ఆకాశాన్ని అందుకుంటాయి. వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను. తిరిగి మళ్ళీ అదే మొహంతో. డానీ బంగారం, ఒక మంచి పని చేస్తే ఒక మంచే తిరిగి వస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు అనుకో, 2గా తిరిగి వస్తుంది. విజయ్, భార్గవ్. భార్గవ్, విజయ్. విజయ్, పోలీసులమ్మా. ఇప్పుడు శేష క్లినిక్ లో. ఓ, కుర్ర విలన్ అక్కడికి పోయాడా? ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని ఒంటరిగా పంపావు? ముందు ఫోన్ కొట్టు. నేనన్నా 5 నిమిషాలు పంచ్ డైలాగులు మాట్లాడాక యాక్షన్లోకి దిగుతాను. ఆడు పంచ్ కొట్టాక పంచ్ డైలాగ్ మాట్లాడతాడు. చెప్పండి అంకుల్. శేష, ఎక్కడున్నా? భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నాను. రేయ్, అక్కడున్నది విజయ్ కాదరా, భార్గవ్. పిచ్చాడా? టెన్షన్ లో వాక్కు కరెక్ట్ గా చెప్పు. అక్కడున్నది భార్గవ్ కాదరా, విజయ్. డార్లింగ్, అంకులా ఫోన్ స్పీకర్లో పెట్టు. డానీ డార్లింగ్, నువ్వు ఫోన్ స్పీకర్లో పెట్టాలి. రే విజయ్, పెడతావా మీ అల్లు నేసేనా? వెయిట్. పక్కన మా అన్నగారు ఉన్నారా? వాట్సాప్ బ్రో. ఈ తారని అమ్మని ఏదో కట్ చేస్తాను బెదిరించారు. ఏంటది? ఏంటమ్మా అదేగా కదా? మనకి పిల్ల చేస్తలేం తెలుసు, కత్తి తప్ప. ఎక్కడైతే టక్కన కోసేయడమే. తొందరగా వచ్చి కొట్టమని చెప్పు. ఎక్కడుంది అదే? కోసి పరేం షో ఇట్. అదేనా కరెక్ట్? నొప్పుకుందా? నీ ప్రియమైన ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రాబోయే సందం. విజయ్, వాణ్ణేం చేయకు, నేను వస్తున్నాను. వెళ్ళవయ్యా, ఎక్కడికైనా వెళ్ళవయ్యా, ఏ హాస్పిటల్కైనా వెళ్ళవయ్యా. ఎక్కడికి పోవాలో నాకు తెలుసు. శేష, విజయ్, విజయ్, where are you?
కాసే పర్ఫెక్ట్ టైమింగ్ కాసే. ఎంతసేపు వెళ్తాం? ఇంకో 10-15 నిమిషాలు వెళ్తాం సార్. ఏట్రా విజయ్ భార్గవ్ విజయ్ కలిపి ఇతన్ని వేసేయాలనుకున్నాను. చచ్చాడు. డాక్టర్ భార్గవ్, నీ మ్యాజిక్ తమ్ముడిని నువ్వు కాపాడాలి. మీ ఇద్దరిని కలిపి నేనేసేయాలి. వెళ్ళు కాపాడు. చచ్చి బతకడం నాకేం కొత్త కాదులే బ్రో. బాలే కాసే ఈడొకడు. నేను చూసుకుంటాను. నువ్వు ఫైట్. డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పాడ్రా? ఇప్పుడు చూడు సీన్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు. అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. నేను చూస్తున్నా. నీలాంటి వాడిని నేను చంపను. నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకంలోకి ఒకరిని తీసుకొచ్చావు చూడు. వాడి చేతిలోనే నీ చావు. ఇందా 5 రూపాయలు. నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకొని నా క్లినిక్ రా. నేనే నిన్ను కాపాడతాను. రే తమ్ముడు, నీ పని కానీ. Let's stop. No. లోపల నువ్వు మాట్లాడుకోవడానికి కారణం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. మాట్లాడు. లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను. ఇప్పుడు మీ మనసాక్షి ముందు నుంచున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి. ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే. ఒకడు దేవుడు, ఇంకొకడు డాక్టర్. దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం, కానీ డాక్టర్కి ప్రాణం ఇస్తున్నాం. ఆ డాక్టర్ తప్పు చేయకూడదు. తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు. అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి, కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు, నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి క్షమాపణే లేదు. సార్, మెడికల్ సిస్టమ్ బిజినెస్ గా మారిందంటే తప్పెవరిదంటారు?
గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఎందుకని లేదురా అని అడిగితే 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట. అది మ్యాటర్. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంట్ కట్ అయింది. 4 చచ్చిపోయారు. కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంక్యుబేటర్లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే. జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్. సార్, హత్య చేయడం న్యాయబద్ధం అంటారా? ఏం చేసింది హత్య కాదు. ఎవడన్నాడు? చదులు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్. పూర్ణ అనే ఓ చిన్నపిల్లని డబ్బు కోసం చంపేశారు. అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందక కళ్ల ముందే అయిన వాడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సామాన్య ప్రజానీకు అనుభవిస్తున్న సార్, ఇప్పుడు చెప్పండి, న్యాయమా అన్యాయమా? న్యాయమే సార్. సార్, అసలు ఏం కావాలి సార్ మీకు? ఉచిత వైద్యం. వ్యాపారానికి అనేక దారులున్నాయి, కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు. ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ అమ్మ నాన్నల్ని మెడికల్ ఎర్రర్ కారణంగా చంపారు, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా? నథింగ్ పర్సనల్, జస్ట్ సర్వీస్. అన్నోయ్, ఎన్నాళ్ళు పురుగులు పడి నన్ను తినేదే. నీ మ్యాజిక్తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేయచ్చుగా. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని 10 తిండి తినే యాల ఇదొకటే. తన భుజాన వేసుకుని నడిచి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. అన్నో, ఆడి పెళ్ళం సచ్చినందుకు ఎడతాడా లేక పెళ్ళం శవం తగలేటడానికి డబ్బులు లేవని ఎడతాడా? గొప్ప సంకటం అన్నా. అసలు ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అన్నా? తిండి తినే మూడే పోయింది. అన్నో, నువ్వు గాని ఎలుపులుంటే ఈ పాటికి ఒరిసాకు పరుగుపెట్టేవాడు కదూ.